థ్యాంక్ యూ అమ్మ. ఎప్పుడు మీరు మా తరపునే మీ యొక్క వాయిస్ ఉంటుందని తెలుసు. అలాగే లివ్ బై హ్యుమానిటీ నుంచి మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి మన సోదరిమణి ఎవరు కదా, బిందు మేడం గారికి మనందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. యాక్చువల్గా ముందుగానే పలకాల్సి ఉండే కానీ ఇక్కడ కొంచెం ఆల్రెడీ మేడంకి అర్థమైంది అనుకుంటా. కానీ మేడం గారికి మన సిఏబిటి తరపున ప్రత్యేక స్వాగతం. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి 2013లో నా కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చి సుమారుగా 3 గంటలు సమయాన్ని వెచ్చించినటువంటి మా జితేందర్ రెడ్డి సార్ సాయంత్రం 6ంటికి వచ్చి నైట్ 10 గంటల వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాగన్ జనార్దన్ రెడ్డి సార్ని తీసుకొని వచ్చారు. నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సార్ పాల్గొనడం నేను ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. అలాగే నాకు తెలిసి మహబూబ్ నగర్లో బ్రహ్మానందం గారికి అవార్డు ఇచ్చినటువంటి అంత పెద్ద ఫంక్షన్ బహుశా మహబూబ్ నగర్లో ఇప్పటి వరకు జరగలేదనుకుంటా. అటువంటి ఆ వేదిక పైన అందరు నా తండ్రి స్థానం కలిగినటువంటి వ్యక్తులతో పాటు నన్ను కూర్చోబెట్టి నాకు సార్ అక్కడ మహబూబ్ నగర్లో నేను జీవితంలో మర్చిపోలేనటువంటి కాకతీయ కళా వైభవం అవార్డును కూడా ఇప్పించడంలో సార్ అప్పుడు ఎంపీగా ఉండిండ్రు. ఆ సమయంలో సారు నాకు అంటే మన బ్లైండ్స్ పట్ల సార్కి ఎంత ప్రేమ ఉన్నది అని తెలియజేయడానికి నేను ఇవి కాకుండా ఇంకా మహబూబ్నగర్లో ఉండేటటువంటి పాఠశాలలు కావచ్చు, ముఖ్యంగా నేను మొన్న వెళ్ళి సార్ ఇట్లా మీరు క్రీడా ఉత్సవాలకు రావాలని అంటే సార్ ఏమన్నారో తెలుసా మీకు? అసలు మేమేం క్రీడా ఉత్సవాలకు మేము రావడం కాదు, మీకు ఎటువంటి క్రీడా కార్యక్రమాలు మేము చేయగలుగుతామో మీరు అది ఫస్ట్ నాకు మెయిల్ చేయండి అని అడిగారు. ఎంతమంది నిజంగా నాయకులు ఇటువంటి విషయాలు అడుగుతారన్నది మనందరికీ తెలుసు. ఎవరు ఏదేమైనప్పటికీ సారు ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ మనకు నిజంగా సారు టైం ఇచ్చి ముఖ్యంగా బ్లైండ్స్ యొక్క అవసరాలకు నిత్యం ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా పలికేటటువంటి వ్యక్తి మా జితేందర్ రెడ్డి సారు. సార్ని యాక్చువల్గా నేను గురువు అనడానికి కారణం ఏంటంటే సార్ నేను 4వ తరగతి 5వ తరగతి ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అంటే సుమారుగా ఒక 24-25 సంవత్సరాల నుంచి జితేందర్ రెడ్డి సార్ పేరు తెలిసినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా అక్షరాన్ని నమ్మేటటువంటి రాజకీయ నాయకుల్లో మా జితేందర్ రెడ్డి సార్ ముందు వరుసలో ఉంటారు. ఎందుకు అక్షరాన్ని నమ్ముతారు సార్ అన్న మాట అంటే మహబూబ్ నగర్లో మీరు వెళ్ళి గమనించండి, చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అనేక స్కూళ్ళల్లో శంకుస్థాపనలు చేసి పాఠశాల యొక్క నిర్మాణాలకు కృషి చేసినటువంటి వ్యక్తి ఎంపీగా ఉన్నప్పుడు మా జితేందర్ రెడ్డి సార్ మీరు ఎక్కడ పోయి గమనించినా రుమాల రామచంద్రయ్య సార్ పేరు, జితేందర్ రెడ్డి సార్ పేరు మాత్రమే ఎంపీలుగా ఎక్కువ కనపడతాయి. మిగిలిన వాళ్ళందరూ ఇంకెక్కడెక్కడ కనిపిస్తాయో నాకు తెలియదు. కానీ విద్యారంగానికి లైబ్రరీకి సంబంధించినటువంటి శంకుస్థాపన బోర్డులో వీరి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే వీరికి తెలుసు అక్షరం ఒక్కటే ఈ యొక్క భారతదేశాన్ని నడిపించగలదు అని నమ్మినటువంటి మహావేత్త మా జితేందర్ రెడ్డి సార్ గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా, సార్ని మాట్లాడవలసిందిగా గట్టిగా మన కరతాళ ధ్వనుల మధ్యలో సార్ని స్వాగతం పలుకుతా ఉన్నాం. తప్పనిసరిగా
అలాగే ఒక మనకు ఈరోజు SAT చైర్మన్ అంటే క్రీడలకు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక స్థాయిలో ఉండి మన అందులకు ఎప్పుడు అండగా ఉంటా అని చెప్పి ముఖ్యంగా నేను అడిగినటువంటి ఆఫీస్ పైన సారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషం. ఎందుకనంటే ఒక ఆఫీస్ మనకు రావడం లేదా సారు మనకు అవకాశం కల్పించడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకనంటే అది స్థిరంగా ఉండిపోయేటటువంటి అంశం కాబట్టి సార్కి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మా జితేందర్ రెడ్డి సార్ మాట్లాడే ముందు ఒక్క నిమిషం, మనం అందరం ఎప్పుడెప్పుడు ఇప్పటి నుంచో మన క్రీడా సంఘానికి అండగా ఉన్నటువంటి అమ్మ ఉమామహేశ్వర్ రెడ్డి మేడం గారిని జనహిత వెల్ఫేర్ తరఫున మనకు ఎప్పుడు అండగా ఉంటారు. మేడం గారిని ఒక నిమిషం స్పందించాల్సిందిగా మన కర్తల మధ్యలో కోరుతా ఉన్నాం. నమస్కరిస్తూ ముఖ్యంగా ఇక్కడ హరీష్కి, శ్రీధర్కి, అనిల్కి, మధుకి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 29 యాక్చువల్గా మనకు ధ్యాన్ చంద్ గారి బర్త్డే, అది మనకు 12th నుంచి మనకు ఈ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఒకటి ఏర్పాటు చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. 2012 నుంచి మాత్రమే మనం జరుపుకుంటున్నాము నేషనల్ స్పోర్ట్స్ డే, వారి పుట్టినరోజు. అయితే వీరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా మన బ్లైండ్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జరుపుకుంటున్నాము. సెకండ్ టైము. నిజంగా మేము వారందరి తరఫున కూడా చైర్మన్ గారిని వారికి మాత్రం తప్పనిసరి రూమ్ మాత్రం కల్పించాలని ఆఫీస్ రూమ్ అని కోరుకుంటున్నాము. మీరు ఇస్తాము అని చెప్పారు, దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలా. ఇంకోటి జితేందర్ అన్న కూడా మేము చెప్పానంటే వారిని కోరుకునేది ఏంటంటే అందులకు అంటే హరీష్ ఎప్పుడు చెప్తుంటారు అన్న ఎప్పుడు వారికి అంటే ఇదివరకు వారు ఒకటి అందుల పాఠశాలను ఏర్పాటు చేశారు గద్వాల్లో. నిజంగా వారికి అటువంటివి అంటే ఎంతో సహకరిస్తున్నటువంటి అందులకు సహకరిస్తున్న అన్నకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు అంటే అజయ్ అనే మన ఆంధ్ర బాబుకి ఇదివరకు అర్జున అవార్డు వచ్చింది, అందరికీ మనకు తెలుసు. అజయ్ కదమ్మా, అజయ్ రెడ్డి. అయితే మనకు ప్రతి సంవత్సరం ఖేల్ రత్న అవార్డు కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు అర్జున అవార్డు అంటే ప్రతి ఒక్క ఆటలో ఇస్తారు, ఖేల్ రత్న అనేమో అన్ని ఆటల్లో కలిపి జెమ్ని ఒకరిని సెలెక్ట్ చేసి ఇస్తారు. అటువంటి జెమ్ మన అందుల నుంచి వారికి ఖేల్ రత్న అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అంటే ఇంకా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మనం మహిళలకు కూడా క్రికెట్ రీసెంట్గా కూడా శ్రీధర్ ఏదో అయింది కదమ్మా, మనకు మహిళలకు క్రికెట్ మ్యాచ్లు అయినాయి కదా రీసెంట్గా కూడా. క్రికెట్ లండన్లో గెలిచారు. గోల్డ్ ప్లేట్ గేమ్స్ లండన్లో మనకు గోల్డ్ మెడల్ రావడం కూడా చాలా సంతోషం. ఇక్కడ కొంతమంది అంటే సోదరిమణులు మహిళలు కూడా ఉన్నారు క్రికెట్ ఆడేవాళ్ళు. నిజంగా వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చి ప్రతి దానికి నేను ఎక్కువ సమయం లేదు, 1 minute అన్నాడు కానీ 3 minutes పైన మాట్లాడినాను. థ్యాంక్ యూ, అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. జై. థ్యాంక్ యూ అమ్మ. ఎప్పుడు మీరు మా తరపునే మీ యొక్క వాయిస్ ఉంటుందని తెలుసు. అలాగే లివ్ బై హ్యుమానిటీ నుంచి మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి మన సోదరిమణి ఎవరు కదా, బిందు మేడం గారికి మనందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. యాక్చువల్గా ముందుగానే పలకాల్సి ఉండే కానీ ఇక్కడ కొంచెం ఆల్రెడీ మేడంకి అర్థమైంది అనుకుంటా, కానీ మేడం గారికి మన CABT తరపున ప్రత్యేక స్వాగతం. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి 2013లో నా కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయంకి వచ్చి సుమారుగా 3 గంటలు సమయాన్ని వెచ్చించినటువంటి మా జితేందర్ రెడ్డి సార్ సాయంత్రం 6ంటికి వచ్చి నైట్ 10 గంటల వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాగన్ జనార్దన్ రెడ్డి సార్ని తీసుకొని వచ్చారు. నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సార్ పాల్గొనడం నేను ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. అలాగే నాకు తెలిసి మహబూబ్ నగర్లో బ్రహ్మానందం గారికి అవార్డు ఇచ్చినటువంటి అంత పెద్ద ఫంక్షన్ బహుశా మహబూబ్ నగర్లో ఇప్పటి వరకు జరగలేదనుకుంటా. అటువంటి ఆ వేదిక పైన అందరు నా తండ్రి స్థానం కలిగినటువంటి వ్యక్తులతో పాటు నన్ను కూర్చోబెట్టి నాకు సార్ అక్కడ మహబూబ్ నగర్లో నేను జీవితంలో మర్చిపోలేనటువంటి కాకతీయ కళా వైభవం అవార్డును కూడా ఇప్పించడంలో సార్ అప్పుడు ఎంపీగా ఉండిండ్రు. ఆ సమయంలో సారు నాకు అంటే
మన బ్లైండ్స్ పట్ల సార్కి ఎంత ప్రేమ ఉన్నది అని తెలియజేయడానికి నేను ఇవి కాకుండా ఇంకా మహబూబ్నగర్లో ఉండేటటువంటి పాఠశాలలు కావచ్చు, ముఖ్యంగా నేను మొన్న వెళ్ళి సార్ ఇట్లా మీరు క్రీడా ఉత్సవాలకు రావాలని అంటే సార్ ఏమన్నారో తెలుసా మీకు? అసలు మేమేం క్రీడా ఉత్సవాలకు మేము రావడం కాదు, మీకు ఎటువంటి క్రీడా కార్యక్రమాలు మేము చేయగలుగుతామో మీరు అది ఫస్ట్ నాకు మెయిల్ చేయండి అని అడిగారు. ఎంతమంది నిజంగా నాయకులు ఇటువంటి విషయాలు అడుగుతారన్నది మనందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ సారు ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ మనకు నిజంగా సారు టైం ఇచ్చి ముఖ్యంగా బ్లైండ్స్ యొక్క అవసరాలకు నిత్యం ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా పలికేటటువంటి వ్యక్తి మా జితేందర్ రెడ్డి సారు. సార్ని యాక్చువల్గా నేను గురువు అనడానికి కారణం ఏంటంటే సార్ నేను 4వ తరగతి 5వ తరగతి ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అంటే సుమారుగా ఒక 24-25 సంవత్సరాల నుంచి జితేందర్ రెడ్డి సార్ పేరు తెలిసినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా అక్షరాన్ని నమ్మేటటువంటి రాజకీయ నాయకుల్లో మా జితేందర్ రెడ్డి సార్ ముందు వరుసలో ఉంటారు. ఎందుకు అక్షరాన్ని నమ్ముతారు సార్ అన్న మాట అంటే మహబూబ్నగర్లో మీరు వెళ్ళి గమనించండి, చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అనేక స్కూళ్ళల్లో శంకుస్థాపనలు చేసి పాఠశాల యొక్క నిర్మాణాలకు కృషి చేసినటువంటి వ్యక్తి ఎంపీగా ఉన్నప్పుడు మా జితేందర్ రెడ్డి సార్ మీరు ఎక్కడ పోయి గమనించినా రుమాల రామచంద్రయ్య సార్ పేరు, జితేందర్ రెడ్డి సార్ పేరు మాత్రమే ఎంపీలుగా ఎక్కువ కనపడతాయి. మిగిలిన వాళ్ళందరూ ఇంకెక్కడెక్కడ కనిపిస్తాయో నాకు తెలియదు. కానీ విద్యారంగానికి లైబ్రరీకి సంబంధించినటువంటి శంకుస్థాపన బోర్డులో వీరి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే వీరికి తెలుసు అక్షరం ఒక్కటే ఈ యొక్క భారతదేశాన్ని నడిపించగలదు అని నమ్మినటువంటి మహావేత్త మా జితేందర్ రెడ్డి సార్ గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా, సార్ని మాట్లాడవలసిందిగా గట్టిగా మన కరతాళ ధ్వనుల మధ్యలో సార్ని స్వాగతం పలుకుతా ఉన్నాం. ధ్యాన్ చంద్ గారిని పురస్కరించుకుంటూ వారి బర్త్డే నాడు బర్త్డే సందర్భంగా మనం చేసుకుంటున్న ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఇవాళ ముఖ్య అతిథిగా అంటే విజువల్లీ ఇంపేర్డ్ ఎంత బాలికలకు అందరికీ కూడా ఎదుగుతూ ఉన్న అధ్యక్షత వహిస్తున్న హరీష్
చైర్మన్ తోటి మీరు కూర్చొని హరీష్ మీరందరూ కూడా అంటే మీ కాంపిటీషన్ మూమెంట్ టీమ్స్ ఎట్లా తయారవుతాయి అవి కూడా చూడండి. ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో ఉన్నారో, ఏ విలేజ్లో ఉన్నారో, ఏ మండల్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ప్రోత్సహించి వాళ్ళ కళను కూడా మనం ముందుకు తీసుకెళ్ళి దీంట్లో సీఎం కప్లో దీన్ని ఇంక్లూడ్ చేపిద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అతి త్వరలో అంటే October 2nd వీఆర్ గోయింగ్ టు లాంచ్ దట్. నవంబర్ 8th గేమ్ సీఎం కప్ ఇస్తాం కాబట్టి దీంట్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు నో దట్ తెలంగాణ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ గుడ్ పార్ట్. Super 8లో కూడా మీరు వచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆన్ దిస్ ఈవెంట్. ఇంకా ఎంత ముందరికి వెళ్ళాలనో దాంట్లో అన్నింటిలో కూడా ఎక్కువ మీకు చెప్పకుండా మీరందరూ కూడా మాతో వచ్చి కూర్చొని మీకు ఏం కావాలి, ఎట్లా కావాలని దాన్ని చేస్తే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ద రెస్పెక్ట్ అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు ఇంతకుముందు హరీష్ చెప్తున్నాడు, సార్ మీరు అది చేశారు, ఇది చేశారు, పాఠశాల చేశారు, నాకు అది ఇప్పించారు, నాకు ఇంటికి లేవు. ఎందుకంటే పని చేసేదే నాకు అలవాటు, కానీ ఆ పని చేసిన తర్వాత అవన్నింటిని కూడా గుర్తుపెట్టుకునే అలవాటు మాకు లేదు. తప్పకుండా మీరు వచ్చిన దానికి మీ అవసరాలకు మాత్రం నేను ఉంటాం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అంటే వచ్చిన ప్రతిసారి వాళ్ళ పేరును గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి సార్ ఎప్పుడు నిత్యం అనేక సేవలు చేస్తూనే ఉంటారు కాబట్టి సారు అలా అనడం సార్ యొక్క గొప్పతనం. సార్ ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఒక తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంది అనంటే పార్లమెంటు మొట్టమొదట నిండు పార్లమెంట్ సభలో క్రీడా రంగానికి భారతరత్న ఇవ్వాల్సి వస్తే ధ్యాన్ చంద్కి ఇస్తా అని చెప్పి పార్లమెంట్లో ఒప్పుకున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ సరే ఏ కారణం చేతనో సరే సచిన్ టెండూల్కర్కి ఇవ్వడం చాలా సంతోషం. కానీ మన ధ్యాన్ చంద్కి కూడా ఇవ్వాలని చెప్పి మన రాష్ట్రం తరపున మీరు ఖచ్చితంగా దాన్ని ఒక తీర్మానం చేసి భారత్ చంద్కి కనుక భారతరత్న ఇస్తే యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి క్రీడాకారుడికి ఇచ్చినట్టుగా. ఎందుకంటే హాకీ అనేది మన జాతీయ క్రీడ కాబట్టి మన క్రీడాకారులందరికీ ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నా. దానికి మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని కోరుకుంటూ సార్ ఒక 2 ముఖ్యమైనటువంటి సన్మానాలు ఉన్నాయి. బి మాధవులు, మధు వీళ్ళిద్దరు సార్ మన తెలంగాణ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్. వీళ్ళు భారతదేశం తరపున నేపాల్ వివిధ కంట్రీస్కి వెళ్ళి మరి మన భారతదేశం రిప్రజెంటివ్గా వారి యొక్క సేవల్ని అంతర్జాతీయ రంగంలో అందించి విషయం చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. ఇంత అనర్గళంగా తెలుగు మాట్లాడే హరీష్ మన పిహెచ్డిలో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్గా చెప్పుకోవచ్చు. మనము అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హరీష్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు యూనివర్సిటీ నుంచి పట్టా పొందినటువంటి మన గోల్డ్ మెడలిస్ట్ హరీష్ సార్. అందుకనే ఇంత అనర్గళంగా తెలుగు మాట్లాడగలుగుతున్నాడు, ఇన్ని విషయాలు మాకు చెప్పగలుగుతున్నాడు. ఓవర్ టు జితేందర్ రెడ్డి సార్. ఇద్దరికి మీ సుహస్తాలతో వాళ్ళకి ఫెలిసిటేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. దయచేసి మాధవులు మన మహబూబ్ నగర్ చెందినటువంటి స్టూడెంటే సార్. అలాగే మన మధు వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్లో చదువుకొని వాస్తవ్యుడు, నల్గొండ జిల్లా వాస్తవ్యుడు. ఇతను B3 ప్లేయరు. మాధవులు వచ్చేసి B1 ప్లేయర్ సార్. వీళ్ళిద్దరిని మీరు మా అందరి తరఫున వీళ్ళు మా దేశానికి మన రిప్రజెంట్గా ఆడినటువంటి వ్యక్తులుగా మీరు గుర్తించాలని ప్రభుత్వం తరఫున కూడా అవకాశం ఉన్నప్పుడు వీళ్ళని గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. సార్ మీరు సన్మానం చేసే ముందు ఒక షార్ట్ ప్రొఫైల్ సార్. ముందు మధు గురించి ఐ రిక్వెస్ట్ పల్లవి మేడం టు ప్రజెంట్ షార్ట్ ప్రొఫైల్ ఆఫ్ మధు. శుభాకాంక్షలు తెలియజేస్తూ
గారు, క్యాబినెట్ మంత్రులు, ప్రభుత్వం 100 రోజుల్లోపే మన సోదర సోదరిమణుల సంక్షేమాన్ని చూసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చింది కార్పొరేషన్ చైర్మన్గా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మీరు ఆడుతున్న క్రికెట్ నేషనల్ లెవెల్ గేమ్స్లో, మీరు వరల్డ్ గేమ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం అనేది, ఇండియా టీంలో కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఈ మధ్య కాలంలోనే కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ క్రీడల మీద కూడా ఒకసారి మేము చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే రీసెంట్గా నేను మన పారా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ దానికి కూడా గౌరవాధ్యక్షుడిగా నన్ను ఉండమని వారు కోరినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. మన సోదరి ఇంకొక అమ్మాయి జీవన్ దీప్తి ఈ 27-28 ఒలింపిక్ గేమ్లకి, పారా ఒలింపిక్ గేమ్లకి పారిస్ వెళ్తా ఉంది. 2వ తారీఖు ఆ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ సోదరి ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది, వరల్డ్ రికార్డ్ సాధించింది. ఏషియన్ అథ్లెటిక్లో గోల్డ్ మెడల్ సాధించింది, అక్కడ కూడా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఆ సోదరిని కూడా నిన్ననే అప్రిషియేట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి రావడం జరిగింది. హ్యాండిక్యాప్ క్రీడలకు సంబంధించి నేను తొందరలోనే మన శాఖ సెక్రటరీ, మన శాఖ డైరెక్టర్, మిగతా అధికారులతో మాట్లాడి ఒక రివ్యూ మీటింగ్ కూడా దీన్ని ఏర్పరిచి ప్రతి డిసెంబర్ డేకి ముందు, డిసెంబర్ 3 కంటే ముందు ఖచ్చితంగా ఒక జాతీయ స్థాయి, ఒక రాష్ట్ర స్థాయి క్రీడలు అన్ని రకాల హ్యాండిక్యాప్స్కి ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తాను. దానితో పాటు మీరు ఏదైతే ఇతర ప్రయాణాలకి వెళ్ళేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుందని మీరు తెలియజేశారో ఆ విషయాన్ని కూడా వారితో చర్చించి మన సంక్షేమ శాఖ, సహకార శాఖ తరఫున మీకు సాయం అందేలా చేద్దాము. మీరు ఇంకొకటి, ఇప్పుడు సాట్స్ చైర్మన్ కూడా శివసేనారెడ్డి నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్కి రాష్ట్ర చైర్మన్ ఉండే, నేను మన హ్యాండిక్యాప్ కిందకి రాష్ట్ర చైర్మన్ ఉన్నాను. చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తాం, అన్నదమ్ముల బంధం ఉంది. మీకు ఏదైతే సాట్స్ నుంచి రావాలో అవన్నీ నేను దగ్గరుండి బాధ్యత తీసుకుంటాను.
స్పోర్ట్స్ అయితే ఏ ఏ క్రీడల్లో నైపుణ్యం సాధించున్నారో వాళ్ళు ఎక్కడైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళకి జాబులు ఇచ్చే ప్రొవిజన్ అప్పటికే వాళ్ళు పొంది ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మన శాఖ మంత్రి వర్యులకు కూడా అందజేస్తానని తెలియజేస్తూ చివరగా మీ అందరికీ నేను అండగా ఉంటాను. మంచి ఆటలు ఆడండి. నాకు తెలిసి మన కార్పొరేషన్ కూడా చాలా ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. వాటి మీద ఈ మధ్యన నేను రివ్యూ అడిగాను. నిజంగా నా దృష్టిలో కొన్ని స్థలాలు ఉన్నాయి. అవి కనుక ఎక్కడ కనుక ఆక్రమణకు గురి కాకుండా మంచిగా ఉండి మంచి స్థలాలు ఉంటే కనుక అవి వాటికి ఉపయోగం లేకపోతే నేను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని కూడా అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ క్రికెట్ ఆటకి దాన్ని అందులో క్రికెట్కి ఉపయోగించమని. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఒక 2 విషయాలు చెప్పాలి మీకు. మా దగ్గర క్రీడలు ఆడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉన్నత విద్యతో పాటు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మాధవులు వచ్చేసి ఐఓబి బ్యాంక్లో, అలాగే మన మధు కూడా గ్రామీణ బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ప్రతి రంగంలో మన వాళ్ళు, ముఖ్యంగా మధు అయితే క్రికెట్ కోసం తన యొక్క లాస్ ఆఫ్ పే అంటే జీతాన్ని సైతం సాక్రిఫై చేసి తను క్రికెట్ ఆడడానికి మన అందులకు ఒక రిప్రజెంటేటివ్గా ఉండడానికి ఇష్టపడతాడు. అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ తను కూడా మంచి ఉన్నత విద్యలో ఉండి అన్ని క్రీడలపైన అతను కూడా ఒక మంచి అవగాహన ఉన్నది. ఎటువంటి ఏ క్రీడా రంగంలో అయినా సరే తను ఒక బ్యాక్ బోన్గా ఉంటూ ఎప్పుడు ముందరికి రమ్మన్నా కూడా కనపడడానికి పెద్దగా ఇష్టపడని వ్యక్తి సార్. వాడు కూడా మంచిగా చదువుకున్నాడు. సో మన దాంట్లో ఉండే బ్లైండ్స్, ఎస్పెషలీ మా బ్లైండ్స్ ప్రతి ఒక్కరు కూడా కనీసం డిగ్రీ నుంచి పీజీ వరకు చదువుకున్న వాళ్ళు మాత్రమే మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు సార్. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏమన్నా అవకాశం ఉంటే మన పిల్లలకు మీరు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ వేదికపై నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. ధన్యవాదాలు సార్. అలాగే లింపై హ్యూమానిటీ నుంచి బిందు మేడం గారిని ఒక నిమిషం స్పందించాల్సింది. నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, చిన్నారి నిజంగానే ఎంత చక్కగా నృత్యం చేసిందంటే ఇంకా అద్భుతంగా, చాలా అద్భుతంగా నృత్యం చేసింది. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది గుండెల్లో ఇట్టుకుపోయి వేదికను అలంకరించి, నిజంగానే చెప్పాలి అంటే కళ్ళు లేని వాళ్ళు కాదు, కళ్ళున్న వాళ్ళే. కళ్ళున్న వాళ్ళు గుడ్డి వాళ్ళు అవుతాము, కళ్ళు లేని వాళ్ళకి ప్రపంచమంతా కళ్ళే. ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసిన వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను శ్రీమాత సద్గురు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ సంగీత నృత్య గురువు, ఆధ్యాత్మికవేత్త. ఇప్పటి వరకు నేను 30 మంది పిల్లలకి కూచిపూడి, భరతనాట్యం, ఫోక్, కథక్, సంగీతం అన్ని కర్ణాటక లలిత సంగీతం అన్ని నేర్పిస్తున్నాను. ఇప్పటి వరకు కూడాను ఎవరి దగ్గర ఫీజు తీసుకోకుండా నేర్పిస్తూ స్టేజ్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్తూ నా యొక్క సంస్థ నుంచి సర్టిఫికెట్స్ అందజేసుకుంటూ వాళ్ళకి స్టేజ్ ఫీలింగ్స్ అనేది లేకుండా ఎంతోమందికి స్టేజ్ని కల్పిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు పిల్లలు ఎవరైనా ఉంటే సంగీతం నేర్చుకోవాలన్నా, కూచిపూడి నేర్చుకోవాలన్నా, మీలో ఉన్న ఏదైనా కళలు నిరూపించుకోవాలంటే నేను తప్పకుండా నా యొక్క కళాన్ని నేను మీకు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక విషయం, ఇక్కడ వేదికను అలంకరించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని నిర్వహించిన మన కిరణ్, పవన్, ఇంకా చాలామంది వేదిక పైన అందరికీ కూడాను కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ చేయాలి అంటే నా యొక్క సహకారాన్ని నేను తప్పకుండా అందజేస్తాననేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వేదికలు నిర్వహించి మేము పలానా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, మీ యొక్క వంతు మాకు సహకారాన్ని అందించండి అంటే తప్పకుండా నేను ముందుంటాను. ఎంతోమందికి నేను సహకారాన్ని అందిస్తూ ఉంటాను కాబట్టి మీకు కూడాను నా యొక్క సహకారాన్ని అందజేస్తారని తెలియపరుస్తున్నాను. ఎవరైనా మరొకసారి తెలియజేస్తున్నాను, సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, కథక్, దాండియా ఎవరైనా నేర్చుకొని ప్రోగ్రామ్స్లో పాల్గొనాలి అని అనుకుంటే ఎవరైనా నన్ను సంప్రదించవచ్చును. నెక్స్ట్ మంత్ 14వ తేదీ కూడాను నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీలో ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కూడాను నా యొక్క ప్రోగ్రాంలో మీరు పాల్గొనవచ్చును. నా సంస్థ యొక్క సర్టిఫికెట్స్ నేను అందజేసే సన్మానాన్ని కూడా పుచ్చుకోవచ్చునని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు